Good afternoon all. సో ఫస్ట్ క్వశ్చన్ మన మెయిన్స్ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగామంటే క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్. క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అది మంచి పరిణామమా లేకపోతే ఏమైనా విపరీతమైనటువంటి పరిణామం ఉన్నదా అన్నది ప్రశ్న. The creation of Indian judicial service can be a game changer. It can be a game changer in providing speedy and effective judicial system. ఎందుకు ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకనంటే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్ టేబుల్ మీద ఉంది ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ ఇంప్లిమెంట్ చేయాలని. ఎలా అయితే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉందో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఓఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎలా అయితే ఉందో ఆల్ ఇండియా సర్వీస్, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనేది పార్లమెంటరీ అఫైర్స్ చేతిలో ఉంది. అది వాళ్ళు బిల్లు పాస్ చేయాలి కాబట్టి అది పార్లమెంటరీ అఫైర్స్ చేతిలో ఉంది. దాని అర్థం ఏంటంటే క్యాబినెట్ ఆమోద ముద్ర పొందిందన్నమాట. సో అందుకోసం అది కరెంట్ అఫైర్. దాని గురించి ఈ ప్రశ్న అడిగాము. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ హవెవర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాస్ట్స్. అంటే దాని అర్థం ఏంటంటే మంచిదే, స్పీడీ రికవరీ అవుతుంది, ఎఫెక్టివ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది. బట్ హవెవర్ ఇట్ హ్యావ్ ఇట్స్ ఓన్ కాస్ట్. అంటే దానికి ఉన్నటువంటి నష్టాలు దానికే ఉన్నాయి. ఏంటా నష్టాలు? సో ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు మనం ముఖ్యంగా ఈ పాలిటీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక ఇంటెలిజెంట్ పర్సన్ క్వశ్చన్ పేపర్ మాత్రం ప్రిపేర్ చేస్తే ఆ మధ్య చుట్టుపక్కల వచ్చినటువంటి క్వశ్చన్స్, ఆ మధ్యలో చుట్టుపక్కల వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ మీదనే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి మనం అడిగాము. సో ఇంట్రడక్షన్ ఎలా రాస్తామనంటే ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ రావాలి అని అంటే మనం ఏం చేయాలి? సో ఆల్రెడీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పింది మీరు ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మీరు పెట్టుకోవచ్చు. ఆర్టికల్ 312 అమెండ్ చేయబడింది. ఆర్టికల్ 312 ప్రకారంగా ఐఏఎస్ఏ కాదు, ఐపీఎస్ఏ కాదు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసే కాదు, ఇంకో జ్యుడిషియల్ సర్వీస్ కూడా మీరు తెచ్చుకోవచ్చు అని 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎలాగూ ఉంది, అది ఉంది. జస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఒక చట్టం చేశాము అని అంటే ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ అమల్లోకి వస్తుంది. అదొక పాయింట్తో ఇంట్రడ్యూస్ చేయాలి. రెండోది ఏంటంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే ఈ క్లాస్ అయిపోయేలోపు మీకు ఇంగ్లీష్ మోడల్ ఆన్సర్స్ వస్తాయి. కొంచెం తెలుగు మీడియం వాళ్ళు రేపు మధ్యాహ్నం వరకు తెలుగు మోడల్ ఆన్సర్స్ వస్తాయి. సో సుప్రీంకోర్టు అలా రాజ్యాంగం ప్రకారంగా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎలా అయితే ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ రావచ్చు అని మెన్షన్ చేశారో అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది 1993. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసెస్ 1993. ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ చెయ్యండి. సరే, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అంటే ఏంటి? అప్పుడు మనం ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బాడీలోకి వెళ్ళినప్పుడు మనం మెన్షన్ చేయాలి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అని సైడ్ ఇంటికి పెట్టించేసి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఏం చేస్తుందంటే ఒక ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లాగా, ఆల్ ఇండియా పోలీస్ సర్వీస్ లాగా దేర్ విల్ బి అన్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్. డిస్ట్రిక్ట్ కోర్టులలో, హైకోర్టులలో కాదు, సుప్రీంకోర్టులలో కాదు, డిస్ట్రిక్ట్ కోర్టులలో మనము జడ్జెస్ని ఒక మెరిట్ ఓరియంటెడ్ పద్ధతి ద్వారా మనం వాళ్ళని తీసుకొని వాళ్ళని డిస్ట్రిక్ట్ జడ్జెస్లా వేస్తామన్నమాట. వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తామంటే నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, లా ఎగ్జామ్ లాగా నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందులో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా వాళ్ళకి రాష్ట్రము అప్పచెప్తామన్నమాట. ఆ రాష్ట్రం అప్పచెప్పి ఆ రాష్ట్రంకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో పర్టికులర్ డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్ జడ్జి లాగా అపాయింట్ చేయబడతారు. దాని ద్వారా ఏమవుతుందంటే ముఖ్యంగా అదే ప్రశ్న, బిఏ గేమ్ చేంజర్ ఇన్ ప్రొవైడింగ్ స్పీడీ అండ్ ఎఫెక్టివ్ జ్యుడిషియల్ సిస్టమ్. ఎవరో వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి మనిషి వేరే రాష్ట్రానికి వచ్చి ఒక జడ్జిలా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులకి లొంగాల్సిన అవసరం లేదు, నెపోటిజంకి లొంగాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ ఏ గేమ్ చేంజర్. ముఖ్యంగా కరప్షన్ని అరగట్టొచ్చు జ్యుడిషియల్ సిస్టంలో, నెపోటిజంని అరగట్టొచ్చు జ్యుడిషియల్ సిస్టంలో, స్పీడీ రికవరీ ఆఫ్ ద కేసెస్ చేయొచ్చు జ్యుడిషియల్ సిస్టంలో. దీనివల్ల ఇలాంటి లాభాలు వస్తాయి అని మనం మెన్షన్ చేస్తామన్నమాట. సో మొట్టమొదటిగా ఇంట్రడక్షన్ చేసి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఎక్కడ మెన్షన్ చేయబడింది, ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మెన్షన్ చేయబడింది, తర్వాత హౌ ఇట్ క్యాన్ బి ఎ గేమ్ చేంజర్, మెన్షన్ అబౌట్ దిస్ పాయింట్స్. నెంబర్ 1, వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి పనిచేయడం వల్ల కరప్షన్ తగ్గుతుంది. నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో అవన్నీ మీరు ఒకటికొకటి రాసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత కానీ ఏదేమైనప్పటికీ కూడా దానికి ఛాలెంజెస్ అసోసియేట్ అయి ఉన్నాయి. ఎలాంటి ఛాలెంజెస్ అసోసియేట్ అయి ఉన్నాయి అని అంటే ఆ జడ్జు
పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన వాడు కాబట్టి లోకల్ లాంగ్వేజ్ పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. ఆ అక్యూజ్డ్ ఎవరైతే లోకల్ వాడు ఉన్నాడో తను ఏం చెప్పదలుచుకున్నాడో అది ప్రాపర్గా డెలివరీ చేయలేకపోవడం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సో అప్పుడు ఏమవుతుందంటే జ్యుడిషియల్ జడ్జిమెంట్ తప్పదోవ పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఒకటి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఇబ్బంది ఉంది. నెంబర్ 1. ఇంకేమేమి ఉండొచ్చు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ వస్తే? ఇంకేముంటాయి ఛాలెంజెస్? ఆన్లైన్ మీరు కూడా చెప్పొచ్చు ఏముండొచ్చు ఇంకా ఛాలెంజెస్. సో ముఖ్యంగా లోకల్ వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే నేషనల్ లెవెల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది, సివిల్ సర్వీసెస్ లాగా నేషనల్ లెవెల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి లోకల్ పీపుల్ రావడానికి అవకాశం ఉండదు. సో అది ఆల్ ఇండియా లెవెల్ జరుగుతుంది. ఇంకెలాంటి ఛాలెంజ్ ఉండొచ్చు? ఓన్లీ వన్ ఎగ్జామ్ జ్యుడిషియల్ సర్వీసెస్కా? కాదు, జ్యుడిషియల్ సర్వీస్ సపరేట్ ఎగ్జామినేషన్. జ్యుడిషియల్ సర్వీసెస్కి సపరేట్ ఎగ్జామినేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు ఆ పర్టికులర్ బిల్లో. ఏదైతే పార్లమెంటరీ అఫైర్స్ దగ్గర ఉందో దానికి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా వెరీ గుడ్ తేజ, అగెయిన్స్ట్ ఫెడరలిజం. ఇన్ని రోజులు ఏమయ్యేది? జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ముఖ్యంగా లోవర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అన్నీ హైకోర్టు ద్వారా జరిగేది. హైకోర్టు ద్వారా ఎలా జరిగేది? హైకోర్టు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, లేకపోతే అప్పుడప్పుడు హైకోర్టే కానివ్వండి, తన దగ్గర ఉన్నటువంటి స్టేట్ రిసోర్సెస్తో స్టేట్ బాడీ ద్వారా అపాయింట్మెంట్స్ జరిగిచ్చేదన్నమాట. అంటే స్టేట్కి గవర్నమెంట్ నచ్చినటువంటి ప్రొసీజర్లో ఎగ్జామ్ జరిగి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు డిస్ట్రిక్ట్ జడ్జెస్ లాగా అపాయింట్మెంట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? నేషనల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి కింద రాష్ట్రంలో ఆల్రెడీ అలవాటు పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము లోకల్ లెవెల్ జడ్జెస్ మా ప్రాంతానికే చెందిన వాళ్ళు ఉండాలి అని అనుకునే భావము కాస్త పక్కదోవ పట్టడం వల్ల సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇబ్బంది పడడానికి చాలా మొత్తంలో ఆస్కారం ఉంది. వెరీ గుడ్. అగెయిన్స్ట్ ఫెడరలిజం. మూడోది ఇంకో ఛాలెంజ్ ఏంటి? ద హైకోర్ట్ వాస్ ఎక్సర్సైజింగ్ ద పవర్. వాళ్ళకి హైకోర్టు దగ్గరలో ఉంది. హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి, వరంగల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉందనుకోండి, హైదరాబాద్ దగ్గరలో ఉంది. సో ఆ హైకోర్టు యొక్క కంట్రోల్ తగ్గిపోయి ఏదో కాన్స్టిట్యూషనల్ బాడీయో ఏదో ఒక బాడీ చేతిలో కంట్రోల్ వెళ్ళిపోయి ఆ డిస్టెన్స్ లేకపోతే అప్రోచ్ వల్ల హైకోర్టు ఒక జ్యుడిషియల్ బాడీ కంట్రోల్ ఉండదు దేని మీద? సబార్డినేట్ కోర్ట్స్ మీద. సో ఆ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనే సిస్టమ్ కాస్త బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఆ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనే బేసిక్ స్ట్రక్చర్ కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకా సెంట్రల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వరకు ఏమైంది? స్టేట్ కంట్రోల్లో ఉండేది అట్లీస్ట్ లోవర్ జ్యుడిషియరీ. ఇప్పుడు కాస్త ఏమైపోయింది? యూనిటరీ ఫీచర్కి అయిపోయింది. అందుకే ఫెడరలిజంకి అగెయిన్స్ట్గా యూనిటరీ బయాస్. సో ఇలా మనము ఈ ప్రశ్నకి జవాబు మెన్షన్ అబౌట్ ఎందుకు గేమ్ చేంజరు, దానికి ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి, అండ్ ఓవరాల్ యూ మస్ట్ సమ్మరైజ్ ఇట్. ఏదేమైనప్పటికి కూడా చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇన్నోవేటెడ్ జ్యుడిషియల్ సర్వీస్ వస్తే చాలా మంచిది. పెండెన్సీ ఆఫ్ కేసెస్ కోర్టులలో ఉన్నాయి కాబట్టి ఈ ఒక వార్ ఫూటింగ్ చొప్పున ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ మనం క్రియేట్ చేస్తే ఆ నంబర్ ఆఫ్ కేసెస్ మనం తక్కువ చేయొచ్చు అనే జడ్జిమెంట్ మనం ఇస్తాం. దట్ ఈస్ ఫస్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఈజీ అనుకుంటారు అందరికీ. నేను ఒక 2-3 పేపర్లు కరెక్షన్ చేశాను ఇప్పటివరకు. డూ యూ కన్సిడర్ ఆర్టికల్ 19 గురించి కాదు మనం రాయాల్సింది. డూ యూ కన్సిడర్ ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టాండ్స్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పొలిటికల్ లిబర్టీస్. అంటే ఆర్టికల్ 19 పొలిటికల్ లిబర్టీని ఎన్ష్యూర్ చేస్తుందా, పొలిటికల్ ఫ్రీడమ్ ఇస్తుందా అన్నది ప్రశ్న. ఎక్స్ప్లెయిన్ విత్ సుప్రీంకోర్ట్ ఇంటర్ప్రిటేషన్. ఏమేమి సుప్రీంకోర్ట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి? ఆర్టికల్ 19కి సంబంధించినంత వరకు ఆర్టికల్ 19 ద్వారా పొలిటికల్ లిబర్టీస్ ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నకి ఆన్సర్ రాసేటప్పుడు మీరు ఇలా స్టార్ట్ చేయాలి. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ talks about fundamental rights. In that fundamental rights, the most important is article 19, 20, 21 which comes under right to freedom. So here we are going to discuss about article 19 which talks about right to freedom. ఏంటది? నేను ఎలా గుర్తుంచుకున్నానంటే సాసుమా, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసోసియేషన్, అసెంబ్లీ, మూమెంట్, ఇంకా ఎంఆర్పి. సాసుమా, ఎంఆర్పి, మూమెంట్, రెసిడెన్స్, ప్రొఫెషన్. ఈ ఆర్టికల్ 19 గురించి మనం ఇంట్రడక్షన్ చేస్తాము ఫస్ట్ పారాగ్రాఫ్.
ఇప్పుడు బాడీలోకి వెళ్తాం. అంటే ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ఆ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19 యొక్క రోల్ ఏంటి అనేది ఇంట్రడ్యూస్ చేసాం. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంట్రడక్షన్ అనేది ఆ క్వశ్చన్నే మారుగా రాయడం, మారుగా రాసి నీకేం కావాలో నేను నెక్స్ట్ పారాగ్రాఫ్లో చెప్పబోతున్నానని హింట్ ఇవ్వడమే ఇంట్రడక్షన్. సో అలా మనం ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడి, ఈ ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్. అందులో ఆర్టికల్ 19లో ఉన్నటువంటి బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసోసియేషన్, అసెంబ్లీ, మూవ్మెంట్, రెసిడెన్స్ అండ్ ప్రొఫెషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. బట్ హియర్ ద క్వశ్చన్ కమ్స్ వెదర్ దే ఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్ పొలిటికల్ లిబర్టీ ఆర్ నాట్. ఇప్పుడు నేను కింద సెకండ్ పారాగ్రాఫ్లో దిగుతాను. సెకండ్ పారాగ్రాఫ్లో బాడీలోకి ఎంటర్ అవుతాను. బాడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పద్ధతి, కొన్ని కాన్సెప్ట్స్ ద్వారా మనం రాయడం అన్నమాట. ప్రొసీజరల్ డెమోక్రసీ, సబ్స్టాంటివ్ డెమోక్రసీ అని ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ డెమోక్రసీస్ ఉన్నాయి. అంటే నేను ఒక థీరీని తీసుకొని వచ్చిన, అంటే అది పార్ట్ ఆఫ్ పాలిటీయే. ఒకటి సబ్స్టాంటివ్ డెమోక్రసీ, ఇంకోటి ప్రొసీజరల్ డెమోక్రసీ. సబ్స్టాంటివ్ డెమోక్రసీ అంటే సాక్ష్యం, సబ్స్టాంటివ్ డెమోక్రసీ అంటే సాక్ష్యం. ఏంటా సాక్ష్యం అని అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డెమోక్రసీస్. వన్ ఈజ్ సబ్స్టాంటివ్ డెమోక్రసీ యాజ్ వెల్ యాజ్ ప్రొసీజరల్ డెమోక్రసీ. Substantive democracy talks about elections and all the institution people are appointed by the political leaders. Full stop. Next. Procedural democracy talks about ensuring political freedom by fundamental rights, directive principles of state policy, fundamental duties, secular principles, etc. Next paragraph. So here the procedural democracy, ఏదైతే procedural democracy ఉందో ఆ procedural democracy is mainly emphasizing on political freedom, and that political freedom can be ensured by fundamental rights. In that fundamental rights there is an important article which is called as our right to freedom, which is exclusively emphasizing on political liberties. Ala oka substantive procedure, substantive democracy, procedural democracy. Substantive democracy ante election జరగడమే substantive democracy. Procedural democracy అంటే ఆ ఎలక్షన్ జరిగి ఆ ఎలక్షన్లో గెలిచినటువంటి వాళ్ళతోని ఏవేవి మనం పొలిటికల్ లిబర్టీస్ పొందడానికి కారణాలు అవుతున్నాయో ఏంటి, ముఖ్యంగా ఫండమెంటల్ రైట్సే. ఇప్పుడు డెమోక్రసీని ఎన్ష్యూర్ చేయాలి అని అంటే ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ ఉంటేనే కదా మనం డెమోక్రసీని ఎన్ష్యూర్ చేసేది. సో ఆ డెమోక్రసీని ఎన్ష్యూర్ చేసే పద్ధతి పేరు ఏంటంటే ప్రొసీజరల్ డెమోక్రసీ. సో 2 రకాల డెమోక్రసీలు ఉన్నాయి. ఒకటేమో ఎలక్షన్ కండక్ట్ చేయడం, అది సబ్స్టాంటివ్ డెమోక్రసీ. రెండోదేమో ఆ డెమోక్రసీలో పీపుల్ పాల్గొనడం, అది ప్రొసీజరల్ డెమోక్రసీ. ఆ ప్రొసీజరల్ డెమోక్రసీలో పీపుల్ పాల్గొనాలి అని అంటే ఏది ముఖ్యంగా మనం ఫాలో అవ్వాలి, ఫండమెంటల్ రైట్స్. ఆ ఫండమెంటల్ రైట్స్లో పెద్దపీట దేనికి వేయాలి, ఆర్టికల్ 19. నేను ఎలా చెప్పదలుచుకున్నాను, ఈ జడ్జిమెంట్స్ ద్వారా. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ప్రశ్న ఏముంది, ఎక్స్ప్లెయిన్ విత్ సుప్రీం కోర్ట్స్ ఇంటర్ప్రిటేషన్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, సకల్ పర్సెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1961. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. రైట్ టు సైలెన్స్, రైట్ టు సైలెన్స్, టు become part of association or not to become part of association, to become part of assembly or not to become part of assembly. Right to silence. బిజాయ్ ఇమ్యూని వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, నేను ఓట్ వేయాలా ఓట్ వేయకూడదా నా ఇష్టం. రైట్ టు సైలెన్స్. రాజ్ నారాయణ్ వర్సెస్ 1975, రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసు 1975. ఈ జడ్జిమెంట్ ప్రకారంగా అలహాబాద్ హైకోర్టు ఏమనిచ్చిందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గిల్టీ ఆఫ్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్. ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ జరిగింది, ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ జరగకూడదు అంటే ఏం ఎన్ష్యూర్ చేసినట్టు, పొలిటికల్ లిబర్టీ ఎన్ష్యూర్ చేసినట్టు. రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ జడ్జిమెంట్. సార్ ఇది అలహాబాద్ హైకోర్టు కదా, అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది. 4వది రైట్ టు డెమాన్స్ట్రేషన్ నాట్ స్ట్రైక్. ఎవరైనా సరే, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే వాళ్ళు స్ట్రైక్ చేయడానికి వీల్లేదు. ఎలా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయడానికి వీల్లేదు, అలానే పొలిటికల్ పార్టీస్ కూడా స్ట్రైక్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుంది కాబట్టి యూ కెన్ గో ఫర్ డెమాన్స్ట్రేషన్ సో దట్ పీపుల్ లైఫ్ విల్ బీ ఇన్ ఈజ్. అది ఎన్నో జడ్జిమెంట్ అంటే రంగరాజన్ జడ్జిమెంట్. ఇలా నేను మీకు మోడల్ ఆన్సర్ ఎలా ఇచ్చానంటే ఇలా ఒక డయాగ్రామ్ లాగా ఇచ్చాను మీ మోడల్ ఆన్సర్లో. ఆర్టికల్ 19 ఎన్ష్యూర్ చేయాలి అని అంటే ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ బ్రిహేష్ ప్రసాద్. ఫ్రీడమ్ టు రిసైడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ ఆర్టికల్ 19లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏ బి సి డి మనం ఎప్పుడైతే ఫాలో అవుతున్నామో అప్పుడు మనకి పొలిటికల్ లిబర్టీస్ పీపుల్కి ఇచ్చినట్టు అవుతుంది.
పొలిటికల్ లిబర్టీస్ పీపుల్కి ఇచ్చినట్టు అవుతుందని అంటే ఏం ఎన్ష్యూర్ చేసినట్టు? పొలిటికల్ జస్టిస్ ఎన్ష్యూర్ చేసినట్టు. అందుకే ఫండమెంటల్ రైట్స్ ఏం ఎన్ష్యూర్ చేస్తుంది? పొలిటికల్ జస్టిస్. డిపిఎస్పి ఏం ఎన్ష్యూర్ చేస్తుంది? సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. అందులో దేనికి పెద్దపీట వేసాం ఇక్కడ అంటే ఆర్టికల్ 90. దస్ మళ్ళీ కంక్లూజన్ ఎలా చేస్తున్నానో ఇదొక్కటి నేను ఒకటి శాంపుల్ లాగా ఇచ్చాను. దస్ లుకింగ్ ఎట్ అబోవ్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 19 along with Supreme Court's interpretations, it becomes quite clear that Article 19 ensures political liberties which are very foundational for the procedural democracy. అందరు అందులో పాల్గొనాలి. ఆ ప్రొసీజర్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా 19 అనేది ఉండాలి. ఆ ప్రొసీజర్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా 19 అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్ ద కంట్రీ, హెన్స్ బ్యాక్ బోన్ ఆఫ్ పొలిటికల్ లిబర్టీస్. దస్ ద సిటిజన్స్ క్యాన్ ఎక్సర్సైజ్ ఓనర్షిప్ ఓవర్ ద గవర్నమెంట్. Thus citizens are the owners of the government. Why? Because citizens themselves are appointing the government. When they will participate, when there is political liberty. How the political liberty is ensured? By speech, by association, by assembly, by movement, by residence, by profession, by participating in elections, by freedom of press. This all together will ensure political liberties for a citizen. ఎప్పుడైతే పొలిటికల్ లిబర్టీస్ ఎన్ష్యూర్ చేస్తున్నామో అప్పుడు పొలిటికల్ జస్టిస్ సాధ్యమవుతుంది. కొంచెం హై స్టాండర్డ్ క్వశ్చను. అంటే ఆర్టికల్ 19 గురించి అడిగే టైం వెళ్ళిపోయింది. కొంచెం మనం లోపలికి వెళ్ళాలి, కొంచెం మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళాలి. మీరు కాపీ మా క్వశ్చన్స్ మీరు కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు, ఎక్కడా కూడా గూగుల్లో దొరకదు. దాని అర్థం ఏంటంటే ఓన్ సెల్ఫ్ మేడ్ క్వశ్చన్స్. మళ్ళీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ 1 MTS 1లో పెట్టిన ఏ క్వశ్చన్స్ కూడా రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాము. ఏవి రిపీట్గా, అవన్నీ కొత్త క్వశ్చన్స్. సో మెయిన్స్ టెస్ట్ సిరీస్ 1లో మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా ఆ మోడల్ ఆన్సర్స్ చదువుకోవచ్చు, ఈ మోడల్ ఆన్సర్స్ కూడా చదువుకోవచ్చు. కాకపోతే ఈ తరుణంలో కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయడం అలవాటు. ఎందుకంటే మనందరూ తెలుసు పొలిటికల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. ఆ పొలిటికల్ జస్టిస్ ఎప్పుడు సాధ్యం? పొలిటికల్ లిబర్టీ ఉంటే కదా. నాకేది మాట్లాడే హక్కు ఉన్నప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలను, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఎందులోనైనా పార్టిసిపేట్ చేయగలను, ఏ అసోసియేషన్లో అయినా నేను ఉండగలను అన్నప్పుడే కదా పొలిటికల్ జస్టిస్ వచ్చేది. అది ఎన్ష్యూర్ చేసే ఆర్టికల్ ఏంటి? 19. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఆ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ మెన్షన్ చేసి మనం ఆన్సర్ రాయాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది ఈజీ క్వశ్చన్. Although borrowed from almost every constitution of the world, the Indian constitution has several salient features that distinguish it from the constitutions of other countries. డైరెక్ట్ క్వశ్చన్. ఆన్సర్ చెప్పండి మీరే. ఈ ప్రశ్నకు జవాబు ఎవరైనా ఆన్సర్ లేదు? సతీష్ ఫాస్ట్గా చెప్పండి. సతీష్. ఎస్ సతీష్ ప్లీజ్. ఎస్ సతీష్, ఎస్ చెప్పండి. సార్ ఇంతకుముందు క్వశ్చన్లో అక్కడ మన సెడిషన్ లాస్ రాయాలి సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటర్నెట్ని బ్యాన్ చేశారు. సో వెరీ గుడ్. సెడిషన్ సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. మనం సెడిషన్ని కూడా యాడ్ చేయొచ్చు. అక్కడ ఇంటర్నెట్ని ఏమని డిస్సెంట్ ఉంది, పీపుల్ అగేన్స్ట్గా ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఇంటర్నెట్ అంతా ఆపేశారు. అక్కడ పొలిటికల్ లిబర్టీ లేనట్టు. అక్కడ పొలిటికల్ లిబర్టీ లేకపోతే పొలిటికల్ జస్టిస్ లేనట్టు. సో సెడిషన్ లాంటి చట్టాలు ఆర్టికల్ 19 పరిధిలో రాకూడదు. సెడిషన్ లాంటి చట్టాలను తీసేస్తే మనం ఇంకా పొలిటికల్ లిబర్టీ అండ్ ఈవెన్చువల్లీ పొలిటికల్ జస్టిస్ని మనం ఎన్ష్యూర్ చేయొచ్చు అని యాడ్ చేయొచ్చండి. 66A ఆల్సో. సెక్షన్ 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సెక్షన్ 66A కూడా యాడ్ చేయొచ్చు. వెరీ గుడ్. సెక్షన్ 66A. దాన్ని మనం ఎలా రాయాలంటే అలా ఉంటే పొలిటికల్ లిబర్టీ లేదు, పొలిటికల్ లిబర్టీ లేదు అంటే పొలిటికల్ జస్టిస్ లేనట్టు. అలాంటివి ఉండకూడదు, అంతే కదండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. శ్రేయా సింగల్ కేస్ 2013. ఇంకోటి ఈజీ క్వశ్చన్. ఆల్తో బారోడ్ ఫ్రమ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ యూనిక్. ఎందుచేత?
ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బ్లెండ్ ఆఫ్ మెనీ కాన్స్టిట్యూషన్స్. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎనీ కోర్ట్ ఏదైనా ఒక కోర్టుతో స్టార్ట్ చేయండి ఆన్ కాన్స్టిట్యూషన్, కంటిన్యూ చేయండి. ఆ బాడీలో ఏం మెన్షన్ చేయండి, ఏమేమి మనం బారో చేసుకున్నామో కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఏమేమి బారో చేసుకున్నాం, ఫండమెంటల్ రైట్స్, బిల్ ఆఫ్ రైట్స్ నుంచి, డిపిఎస్పి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ నుంచి, సో పలు చోట్ల నుంచి మనం తీసుకున్నాము, అవన్నీ మెన్షన్ చేయండి. కానీ ప్రశ్న ఏంటి, ఆల్తో బారోడ్ ఫ్రమ్ సెవరల్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ హ్యావింగ్ యూనిక్ ఫీచర్స్. ఏంటవి? సెక్యులరిజం, యూనిక్, మనకి యూనిక్గా ఉన్నాయి ఏంటివి? సెక్యులరిజం, క్వాజీ ఫెడరల్ ఫీచర్స్, కాన్స్టిట్యూషనలీ వీఆర్ నాట్ ఫెడరల్, క్వాజీ ఫెడరల్ ఫీచర్స్, ఇంకా వెరీ గుడ్ 3 టైర్ అమెండ్మెంట్స్ కూడా యాడ్ చేయొచ్చు. 3 టైర్ గవర్నమెంట్, నెక్స్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఇంకా సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఇంకా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని అంటే అది అవన్నీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అవన్నీ యూనిక్ ఫీచర్సే కదమ్మా. అవి ఏంటి అంటున్నాను నేను, అవి రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, వెరీ గుడ్. రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, మనం రిజిడ్ కాదు ఫ్లెక్సిబుల్ కాదు, బ్లెండ్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఇంకా ఇండిపెండెంట్, ఇంకా ఇవి. సో ఫస్ట్ మనం మెన్షన్ చేసి ఏమేమి తీసుకున్నాము, ఒక 5-6 పాయింట్లు ఒక లైన్గా, ఇవన్నీ మనం వేరే వేరే కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. కానీ ఇవి ఎందుకు యూనిక్ ఫీచర్ అంటే, సెక్యులరిజం మంచి ఫీచర్, సెక్యులరిజం ఒకటి, 3 టైర్ గవర్నమెంట్ ఒకటి, బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఒకటి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఒకటి, వి మెన్షన్డ్ ఇన్ అవర్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సోషలిస్ట్ సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఒకటి, ఇంకా డిపిఎస్పీస్ ఎట్లా డైరెక్షన్స్ ఉన్నాయి, యూనిక్ ఫెడరల్ క్వాజీ ఫెడరల్ ఫీచర్స్, వెల్ఫేర్ స్టేట్ మన కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేసి పడింది, వెల్ఫేర్ స్టేట్, ఇంకా ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్, వెరీ గుడ్, రూల్ ఆఫ్ లా, అదే ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. మెన్షన్ చేసి లాస్ట్కి సి, హౌఎవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ సెవరల్ సైలెంట్ ఫీచర్స్, వాట్ ఆర్ దోస్, వై దోస్ ఫీచర్స్ ఆర్ యూనిక్, ఎందుకు అవి యూనిక్. ఫర్ ఎగ్జాంపుల్, when we got independence, Pakistan also got independence, but they didn't maintain secular features, we maintained secular features, hence we are having unique features. అలా మనతో పాటు ఇండిపెండెన్స్ వచ్చిన వాళ్ళు సెక్యులర్ ఫీచర్స్ పెట్టలేదు, కానీ మనం సెక్యులర్ ఫీచర్స్ పెట్టాము. కంక్లూజన్లో ఏమని మెన్షన్ చేస్తాము, మనకి రాజ్యాంగం వచ్చినప్పుడు, మనకి ఇండిపెండెన్స్ అండ్ రాజ్యాంగం వచ్చినప్పుడు మనతో పాటు నియర్లీ 70 కంట్రీస్కి అదే టైం పీరియడ్లో ఇండిపెండెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ వచ్చింది, కానీ మనదే ఒకటే ఒక కంట్రీ సింగిల్ కాన్స్టిట్యూషన్తోని మనం ముందుకెళ్తున్నాము, బికాస్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. సో వే ఫార్వర్డ్ వేరండి, వే ఫార్వర్డ్ కంక్లూజన్ రెండు ఒకటి అనుకోవద్దు. వే ఫార్వర్డ్ అంటే నేను సలహాలు ఇస్తున్నాను, అది వే ఫార్వర్డ్ కింద సమరైజ్ చేయడం అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నెవర్తెలెస్ హౌఎవర్ అనేది కంక్లూషన్. ఇంకో ప్రశ్న, there is no uniform approach across states regarding bicameral legislatures. There is no uniform, ఎందుకంటే 6 రాష్ట్రాల్లో ఉంది. ఇంకో ప్రశ్న, ఇంకొకటి, ఇది ఎందుకు అడిగానంటే కరెంట్ అఫైర్లో ఉంది, ఒడిషా ఒకటి కరెంట్ అఫైర్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఒకటి కరెంట్ అఫైర్లో ఉంది. 6 states have legislative council. Recently Andhra Pradesh proposed dissolution of legislative council. Assam, Rajasthan, Odisha and Punjab proposed creating legislative council. 2022-2023లో ఈ కరెంట్ అఫైర్ ఉంది కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ప్రశ్నని. సో దెర్ ఈజ్ నో యూనిఫామ్ అప్రోచ్ అక్రాస్ ద స్టేట్స్. అవును, యూనిఫామ్ అప్రోచ్ ఉంటే ప్రతి రాష్ట్రంలో బైకామరల్ హౌస్ ఉండేది. ప్రతి రాష్ట్రంలో బైకామరల్ హౌస్ లేదు, ఓన్లీ 6 రాష్ట్రాల్లో బైకామరల్ హౌస్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా డిజల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కోసం ప్రపోజల్ పెట్టింది, వెరస్ Assam, Rajasthan and Odisha is asking for legislative council. Why so much of confusion? What is the necessity for so much of confusion? So, అలా రాసే ముందు కరెంట్ అఫైర్తో స్టార్ట్ చేద్దాం. ఇలా డిజైరబిలిటీ ఆఫ్ బైకామరల్ లెజిస్లేచర్ ఇన్ స్టేట్స్ హ్యావ్ బీన్ డిబేటెడ్ సిన్స్ ద డేస్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఎందుకు 2 హౌసెస్, ఎందుకు ఒక హౌస్ చాలు కదా అనేది డిబేట్ జరుగుతూనే ఉంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నుండి ఇప్పటి వరకు కూడా. రీసెంట్ డెవలప్మెంట్స్ హ్యావ్ రివ్యూడ్ ద డిబేట్. ఇప్పటివరకు 6 రాష్ట్రాల్లో ఉంది, మొన్న ఆంధ్రప్రదేశ్ వద్దని చెప్పింది, ఇంకా కొత్తగా 3 రాష్ట్రాలు కావాలని ఉంది. ఏ ఆర్టికల్ ద్వారా ఫామ్ చేయొచ్చు ఇది మెన్షన్ చేసిన తర్వాత
ఇక్కడ మనం రాస్తాము. ఏ ఆర్టికల్ ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫామ్ చేయొచ్చు? 169 ఆర్టికల్ ద్వారా మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫామ్ చేయొచ్చు. ఎలా? ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి ఒక రెజల్యూషన్ పాస్ అవ్వాలి సింపుల్ మెజారిటీ ద్వారా. ఆ అసెంబ్లీ నుంచి రెజల్యూషన్ పాస్ స్పెషల్ మెజారిటీతో వెళ్ళిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఫామ్ అవుతుంది అని మెన్షన్ చేసి ప్రశ్నలోకి వెళ్తాం. ఇప్పుడు ఏంటా ప్రశ్న? ఇదంతా ఇంట్రడక్షనే, ఇంట్రడక్షన్లోనే ఫినిష్ చేయాలి ఈ పాయింట్స్ అని, ఎందుకంటే అది కాదు అతను అడిగినటువంటి ప్రశ్న. వాట్ ఆర్ ద లీగల్ ప్రొవిజన్స్ ఇన్ దిస్ రిగార్డ్? ఎవాల్యుయేట్ ద యూటిలిటీ. ఇది ప్రశ్న. ఎవాల్యుయేట్ ద యూటిలిటీ ఆఫ్ బైకామరల్ లెజిస్లేచర్ అంటే అది మంచిదా చెడ్డదా? బ్యాలెన్స్డ్ జడ్జిమెంట్. పార్లమెంటరీ కమిటీ కూడా. సో పాజిటివ్స్ చెప్పండి నాకు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే పాజిటివ్ ఏంటి? వైడర్ డిస్కషన్. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే ఏమవుతుంది? వైడర్ డిస్కషన్. అందరికి అవకాశం దొరుకుతుంది మాట్లాడడం, అన్ని వైడర్ రిప్రజెంటేషన్ ఉంటుంది ఒకటి. ఇంకా హ్యాస్టీ లెజిస్లేషన్ కాకుండా తొందరపాటులో లెజిస్లేషన్ చేయరు, ఎందుకంటే రెండోసారి డిస్కషన్ అవుతుంది అక్కడ కాబట్టి. ఇంకా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటాం. ఇంకా చెక్స్ అండ్ బ్యాలెన్స్. ఎన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటే అంత మంచిది. సో లెట్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బి ఇంక్రీజ్డ్. ఇంకా కంటిన్యూటీ ఆఫ్ పాలసీస్ బికాస్ ఆఫ్ పర్మనెంట్ హౌస్. ఇంకా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంకా రేస్ చేయవచ్చు. ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ మిస్ అయింది అనుకోండి, ముఖ్యంగా ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేషన్ పీపుల్, అవన్నీ ఇంకా రేస్ చేయవచ్చు. ఇంకా ఏమైనా చెప్పాలా ఆన్లైన్? ఎస్ ఊహా, యూ కెన్ టాక్ నౌ. హారతి చెప్పండి. పాజిటివ్స్. ఇంకా అది అయిపోయింది. ఇంకా ఇలా అన్ని పాజిటివ్స్ మెన్షన్ చేస్తాం లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండడం వల్ల. నెగిటివ్స్ ఏంటి? డిలే ఇన్ లెజిస్లేషన్, బర్డన్ ఆన్ ఎక్స్చెకర్, అన్నెసెసరీ డిలే, అది చెప్పాము. ఇంకా backdoor mainly political unemployed people. In order to satisfy the politically unemployed people, another backdoor policy is there. That backdoor policy is legislative council. ఇంకా నెగిటివ్స్. ఈ నెగిటివ్స్ మెన్షన్ చేసి మరి మనం జడ్జిమెంట్కి రావాలి కదా. అవి మీకు తెలుసు, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి. ఇప్పుడు ఏం యాడ్ చేయాలన్నది ఇంపార్టెంట్. వాల్యూ ఏది యాడ్ చేస్తుంది మీ ఆన్సర్కి? ఇలాంటి పాయింట్స్. పార్లమెంటరీ కమిటీ రీసెంట్గా హ్యాస్ సజెస్టెడ్ నేషనల్ పాలసీ ఆన్ పర్మనెంట్ సెకండ్ ఛాంబర్ so that future governments cannot abolish it. Such policy shall consider some key issues. అంటే పార్లమెంటరీ కమిటీ ఏమని రికమెండ్ చేసిందంటే, అసలుకి వాళ్ళు అబాలిష్ చేయడం ఎందుకు, మీరు క్రియేట్ చేయడం ఎందుకు, పర్మనెంట్ బాడీస్ ఉండనివ్వండి. ఎందుచేతనంటే మెయింటైనింగ్ లెజిస్లేటివ్ ఫర్ మోర్ డెలిబరేషన్స్, రివైజ్డ్ కంపోజిషన్. ఆ కంపోజిషన్ని మొత్తాన్ని రివైజ్ చేసేసి, ఎవరైతే ఓన్లీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో అలా కాకుండా దాన్ని మనం మొత్తం రివైజ్ చేసేసి కొత్త కొత్త మెంబర్స్తో తీసుకొని లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటే మంచిది అని ఎవరు ఓపెన్ అయ్యారు? పార్లమెంటరీ కమిటీ ఓపెన్ అయ్యారు. ఇప్పుడు మీ జడ్జిమెంట్ ఏంటి? ఇప్పుడు మీ జడ్జిమెంట్ ఎందుకు? కీవర్డ్ ఏంటి? ఎవాల్యుయేట్. ఇప్పుడు నేను మీ పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు నేను ఓన్లీ కరెక్షన్ చేస్తానా, మార్క్స్ వేస్తాను కదా. సో మార్క్స్ దేనికి? మరి ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంచుదామా వద్దా? సో మనది ఏ జడ్జిమెంట్ అయినా సరే మన దగ్గర సబ్స్టాన్షియేటివ్ ఎవిడెన్స్, పాయింట్స్ మెన్షన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. అది నేను మోడల్ ఆన్సర్లో ఏమని ఇచ్చానంటే, లెట్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ బి దేర్. ఎందుకంటే వైడర్ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఫర్దర్ డెలిబరేషన్స్ ఉంటాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో హెన్స్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ బీయింగ్ మోర్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ అన్నది నా ఒపీనియన్. అది ఇండివిజువల్ ఎందుకంటే ప్రశ్న ఎవాల్యుయేషన్. కానీ నేను ఎవాల్యుయేషన్ చేసే కన్నా ముందు వే ఫార్వర్డ్లో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్ కూడా ఇచ్చాను. ఎవరిది? పార్లమెంటరీ కమిటీ ఎక్స్పర్ట్ రికమెండేషన్ ఇచ్చి ఆన్సర్ రాశాను. ఇంకో ప్రశ్న ఈజీ. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై బేసిక్ స్ట్రక్చర్? హైలైట్ ద ఎలిమెంట్స్ విచ్ కాన్స్టిట్యూట్ ద బేసిక్ స్ట్రక్చర్ యాజ్ డిసైడెడ్ ఇన్ ద వేరియస్ జడ్జిమెంట్స్. చెప్పండి ఏమేమి జడ్జిమెంట్స్ ఉన్నాయి మొదటి నుంచి చివరి వరకు, ఒకటనుకొకటి. శంకరీ ప్రసాద్ కేస్ 1951. ఏమన్నారు శంకరీ ప్రసాద్లో?
పార్లమెంట్ హ్యావ్ ద పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు ఉల్టా అయిపోయారు. 1951. ఇంకా నెక్స్ట్ 1967 గోలక్నాథ్. గోలక్నాథ్ ఏమంటాడు? కెనాట్ అమెండ్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అని అంటాడు. నెక్స్ట్ కేశవానంద భారతి కేసు. దాని తర్వాత మళ్ళీ మినర్వా మిల్స్ దాన్ని హైలైట్ చేస్తుంది, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు దాన్ని హైలైట్ చేస్తుంది. ఇవన్నీ జడ్జిమెంట్స్ మనం మెన్షన్ చేస్తాము. సో దీనికి ఆన్సర్ ఎలా రాస్తాము అని అంటే, ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటే ఏంటి? నేను ఒక పాయింట్ దొరకబట్టాను, నేను మోడల్ ఆన్సర్ చేసే తరుణంలో ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇద్దామని. అది మీకు మోడల్ ఆన్సర్లో దొరుకుతుంది. కేశవానంద భారతి కేసులో దానికన్నా ముందు ఒక అడ్వకేట్ నంబియార్ అనే మనిషి ఆ పర్టికులర్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ గురించి ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. గోలక్నాథ్ కేసులోనే డిస్కషన్ జరిగింది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ గురించి, కానీ అది జడ్జిమెంట్ రూపకంగా రాలే. సో ద బేసిక్ స్ట్రక్చర్ ఐడియా బర్త్ అది కేశవానంద భారతి కేసులో అయిందంటే అబద్ధం. అది 1967 గోలక్నాథ్ కేసులోనే ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతోనే ఫామ్ అయింది. కాబట్టి దాంతోని స్టార్ట్ చేసి కేశవానంద భారతి కేసులో ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే పాయింట్ ఎదురైంది, కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు లైన్గా జడ్జిమెంట్ రాయాలి. రైట్ ఆల్ జడ్జిమెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ మెయిన్లీ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ విచ్ కాన్స్టిట్యూట్. ఏం రాయాలి ఇంకా? ఎలిమెంట్స్. సో వాట్ కాన్స్టిట్యూట్ బేసిక్ స్ట్రక్చర్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. గుర్తుంచుకుంటే ఇంకా గ్రేట్. ఏ జడ్జిమెంట్ ద్వారా ఏ బేసిక్ స్ట్రక్చర్ వచ్చిందా రాలేదా? సెక్యులరిజం ఏ జడ్జిమెంట్ ద్వారా వచ్చింది? ముంబయ్యా కేస్, ఎస్ఆర్ ముంబయ్యా కేస్. ఇంకా అలా ఇందిరాగాంధీ కేసు ద్వారా ఏంటి? రూల్ ఆఫ్ లా. ఇంకా స్వేచ్ఛా ఎన్నికలు, ఫ్రీ ఎలక్షన్స్. కరెక్ట్. ఇంకా ఒక్కొక్క జడ్జిమెంట్కి ఒక్కొక్కటి ఉంది కదా, గుర్తుంచుకోవాలి మనం. చెప్పండి. ఇందిరా సహాని కేసులో ఏమొచ్చింది? అలా ఎల్ఐసిలో ఏమో ఒక్కొక్క జడ్జిమెంట్కి ఒక్కొక్క బేసిక్ డాక్ట్రిన్ వచ్చింది. ఆ ఎలిమెంట్స్ అందరు మెన్షన్ చేశారు. నేను దేనికి వెతుకుతానంటే ముందే చెప్తున్నాను. నేను ఎవాల్యుయేషన్ చేసే తరుణంలో ఆ ఎలిమెంట్స్లో బ్రాకెట్లో మీరు జడ్జిమెంట్ పెట్టారా లేదా అని చూస్తున్నాను. ఎలిమెంట్స్ ఎవరైనా పెడతారు. ఆ ఎలిమెంట్స్ ఏ జడ్జిమెంట్ ద్వారా ఆ ఎలిమెంట్ వచ్చింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, మినర్వా మిల్స్ కేస్, ముంబయ్యా కేస్, ఎల్ఐసి కేస్, ఇందిరాగాంధీ కేస్. ఇంకేమున్నాయి కేసెస్? ప్రతి ఎలిమెంట్కి ఒక్కొక్క కేసు నుంచే వచ్చిందా? కుల్దీప్ నాయర్ కేసు, ఇంకా కోహిలో కేసు ఏమొచ్చింది దాని ద్వారా? వెరీ గుడ్, జ్యుడిషియల్ రివ్యూ వచ్చింది. ఇంకా కిహాటో హొల్హాన్ కేసు, దాని ద్వారా ఏమొచ్చింది? అది యాంటీ డిఫెక్షన్ లా అది. ఇంకా ఎస్ఆర్ బొంబాయి అయిపోయింది, అది సెక్యులరిజం. ఇంకా వామన్ రావు కేసు, వెరీ గుడ్. వామన్ రావు కేసు ద్వారా ఏమొచ్చింది? ఓజీ టెల్లీ కేసు ద్వారా ఏమొచ్చింది? దాని ద్వారా ఏమొచ్చింది అన్నది రాసుకుంటూ వెళ్ళాలి, జస్ట్ ఎలిమెంట్సే కాదు. దట్ వే, సో write the elements. Overall you must summarize is the innovation of judiciary is uploaded across the world. So the parliament, he is having the power to amend any part of the constitution including the Supreme Court except basic structure. Across the world, legal luminaries across the world appreciated the doctrine of basic structure. Inko prashna. The 73rd Constitutional Amendment Act had ensured political inclusivity. Interesting question. Had ensured political inclusivity but not empowerment. Positives. అంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పొలిటికల్ ఇంక్లూజివిటీ వచ్చింది. సార్ 73rd అడిగినరేంటి? 73rd ఖచ్చితమైన క్వశ్చన్ అది పాలిటీలో. ఎప్పటికైనా కూడా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. పొలిటికల్ ఇంక్లూజివిటీ అంటే మంచిది. ఎందుకు? రిజర్వేషన్స్ ఉన్నాయి, ఉమెన్కి రిజర్వేషన్స్ ఉన్నాయి, కంపల్సరీ గ్రామ సభ కాన్స్టిట్యూట్ చేయాలి, ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఉమెన్ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇంకా కలెక్షన్ ఆఫ్ డ్యూటీస్, వాలంటరీ ప్రొవిజన్స్, కలెక్షన్ ఆఫ్ డ్యూటీస్, ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్, వాలంటరీ ప్రొవిజన్స్, ఇంకా అది ఇంట్రడక్షన్లో రాయాలి. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ విల్ బి ఎన్షూరింగ్ రిప్రజెంటేటివ్ అండ్ పార్టిసిపేటరీ డెమోక్రసీస్.
సో వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ అవి నేను అడిగేది. ప్రొవిజన్స్లోకి వచ్చినప్పుడు పొలిటికల్ ఇంక్లూజివిటీ ఈ కారణాల చేత. ఇంకేమైనా ఉన్నాయా? రెగ్యులర్ ఎలక్షన్స్ 5 yearsకి ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి, అది కంపల్సరీ ప్రొవిజన్. మళ్ళీ ఆడ అది కంపల్సరీ ప్రొవిజన్. ఇంకా ఫైనాన్స్ కమిషనా? అవును, పొలిటికల్ ఇంక్లూజివిటీ అమ్మ సాయిశ్రీ. ఇంకా ఎందుకు పొలిటికల్ ఇంక్లూజివిటీ? ఎందుకు అంటే పొలిటికల్, ఒకటి రిజర్వేషన్స్ అనుకున్నాం ఎస్సీ ఎస్టీకి, ఇంకోటి ఓబీసీ రిజర్వేషన్ అనుకున్నాం బ్రాకెట్లో వాలంటరీ ప్రొవిజను, ఇంకోటి ఉమెన్ రిజర్వేషన్ కంపల్సరీ 33, ఇంకా గ్రామ సభ కంపల్సరీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రామ సభ కంపల్సరీ, రెగ్యులర్ ఎలక్షన్స్. There is, for example, there are schemes, ikkada example kuda, for example, there are schemes like Kutumbashree of Kerala, whereby the women empowerment has reached political level across India, where the political inclusivity happened at the highest level is in Kerala because of the government schemes like Kutumbashree, where the husband or father or brother is not the ruler, the herself is the leader. అంటే ఒక సాక్ష్యంతో నేను ప్రూవ్ చేస్తున్నాను, అవును పొలిటికల్ ఇంక్లూజివిటీ అయింది. ఎక్కడ? కేరళలో. ఎలాంటి స్కీమ్స్ ద్వారా? కుటుంబశ్రీ అనే స్కీమ్స్ ద్వారా. కానీ ఎంపవర్మెంట్ జరగలేదు. ఎందుకు? బ్యూరోక్రటిక్ హర్డల్స్. ఎంఆర్ఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి, కుర్చీలో కూర్చుంటే సర్పంచ్ కింద కూర్చున్నటువంటి సిట్యువేషన్ ఇండియాలో మనం చాలాసార్లు చూసాం. బ్యూరోక్రటిక్ పవర్. ఏంటవి? ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ డివల్యూషన్. పవర్లు ఏంటవి? 3 F's: ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్. ఫండ్స్, ఫంక్షనరీస్, ఫంక్షన్స్. అవి డివాల్వ్ చేశామా? చేయలేదు. ఎవరి చేతిలో ఉంది? స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది. స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఎందుకు ఉంది? అది వాలంటరీ ప్రొవిజన్స్ చేతిలో ఉంది. సో కంపల్సరీ ప్రొవిజన్ చేతిలో లేదు కాబట్టి, వాలంటరీ ప్రొవిజన్ చేతిలో ఉంది కాబట్టి ఆ డెవల్యూషన్ అనేది ఫుల్గా జరగట్లేదు. 3 F's: ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్ రాస్తాము. ఎక్సెసివ్ కంట్రోల్ బై బ్యూరోక్రసీ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ సబార్డినేషన్. గ్రామ పంచాయత్ సెక్రటరీ కన్నా వేరే, బీహార్లో కానివ్వండి, మన రాష్ట్రంలో కొంచెం బెటరు, కానీ వేరే రాష్ట్రంలో కంప్లీట్ కంట్రోల్ బ్యూరోక్రసీ చేతిలో ఉంటుంది. గ్రామ పంచాయతీ అయినా గ్రామ సర్పంచ్ అయినా ఆ ఆఫీసర్ కిందనే పనిచేయాలి. ఎక్సెసివ్ కంట్రోల్ ఆఫ్ బ్యూరోక్రసీ అంటే ఎంపవర్మెంట్కి అగేన్స్టే కదా. గ్రామ పంచాయత్ సర్పంచ్ హ్యావ్ టు స్పెండ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ టైం విజిటింగ్ బ్లాక్ ఆఫీస్ ఫర్ ఫండ్స్. ఎప్పటికీ బీడీఓ ఆఫీస్కి వెళ్తూ రావాలి. టైడ్ నేచర్ ఆఫ్ ఫండ్స్ ఈజీగా డెలివర్ అవుతాయా, లేకపోతే ఏదైనా టైడ్ నేచర్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి? టైడ్ నేచర్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఎలా? మీ చైల్డ్ మ్యారేజెస్ తక్కువ అయ్యాయా, ఎంత మాత్రం లిటరసీ రేట్ ఉంది, ఇలాంటి కిటుకులు పెట్టడం వల్ల ఏమవుతుందనంటే వాడికి డబ్బులు వస్తాయి కదా డెవలప్మెంట్ చేసేది. నువ్వు డెవలప్మెంట్ వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇస్తాననే పరిస్థితి ఉంటే ఏమవుతుంది? ఆ డెవలప్మెంట్ జరగదు, డబ్బులు రావు. టైడ్ నేచర్ ఆఫ్ ఫండ్స్ ఉండడము, లోకల్ ట్యాక్సేషన్ వాడకపోవడం వల్ల సోషల్ ఆడిట్ జరగకపోవడము, ఎక్కడి నుంచో డబ్బులు వస్తే కానీ కింద పని జరగకపోవడము, ఇవన్నిటి వల్ల ఏమవుతుందనంటే ఎంపవర్మెంట్ జరగట్లేదు. ఎగ్జాంపుల్ పతి పంచాయతీ అని రాయొచ్చు. ఇన్ నార్త్ ఇండియన్ విలేజెస్ వేర్ on the name of 33% reservation, woman is standing for the election, but the real rule vests with husband but not with wife. Hence there is no question of political empowerment, hence there is no question of political inclusivity. Naam ke vas, on the name of the woman the man is ruling. 2 ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశాము. ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తేనే మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. కరెక్టే, ఒక మార్క్ ఎక్కువ పడుతుంది. అక్కడ కుటుంబశ్రీ ఎగ్జాంపుల్ మెన్షన్ చేసినాం, ఇక్కడ నేను ఇంకో మాట చెప్తున్నాను. మోడల్ ఆన్సర్లో కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ డిస్కషన్ క్లాసెస్లో దొరుకుతుంది. సో అందరూ ప్రతి డిస్కషన్ క్లాసెస్ వినడానికి ప్రయత్నం చేయండి. మనం అప్పుడప్పుడు మోడల్ కొన్ని నాలెడ్జ్ ఇంబైబ్ అయిపోతాయి. ఒక 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల, ఒకటే ఫీల్డ్లో ఉండడం వల్ల, నేను పాలిటీ నాకు అర్హత ఉందా లేదా అని మీరు నన్ను ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పుకోవాలి. కాబట్టి నేను LLM చేసి హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీసింగ్ అడ్వకేట్ లాగా కూడా పనిచేస్తున్నాను సిన్స్ లాస్ట్ 3 years. సో నాకు మంచి అవగాహన ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో వేరే కూడా అందరూ సో ఆ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తే మనకి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, రిలక్టెన్స్ టు యూజ్ ఫిజికల్ పవర్స్. ఇంకా ఖచ్చితంగా డిస్కషన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. అందరు సీనియర్ ఫ్యాకల్టీస్తోనే డిస్కషన్ క్లాసెస్ జరిపిస్తాము.
ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ పొలిటికల్ కరెక్ట్. ఇంకోటి ఏంటి, పొలిటికల్ పార్టీస్ ఇంటర్ఫియరెన్స్. పొలిటికల్ పార్టీ ఇంటర్ఫియర్ అవుతుందా అవదా? ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ పొలిటికల్ కరెక్ట్ ప్రశాంతి. ఇలిటరసీ, బర్డన్ ఫ్యామిలీ ఇష్యూస్, ఇలిటరేట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ క్యాస్ట్ అసోసియేషన్స్, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. ఇంకో ప్రశ్న ఇదే, నాకు ఎవరన్నా జుడిషియల్ యాక్టివిజం, జుడిషియల్ రివ్యూ, జుడిషియల్ ఓవర్ రీచ్, జుడిషియల్ రివ్యూ, జుడిషియల్ యాక్టివిజం, జుడిషియల్ ఓవర్ రీచ్, ఈ మూడింటి పట్ల డిఫరెన్స్ చెప్పండి. ఆన్లైన్ ఫాస్ట్గా ఆన్సర్ స్ట్రాంగ్ వచ్చిన వాళ్ళు చేయలేపండి, వేరే వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉంటారు. ఎస్ మాణిక్రావు, బీ రెడీ. చెప్పండి మాణిక్రావు. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్, సింపుల్గా చెప్పాడు. జుడిషియల్ యాక్టివిజం, జుడిషియల్ రివ్యూ, చెప్పండి. అవునండి. జుడిషియల్ రివ్యూ అంటే ఆర్టికల్ 13, ఆర్టికల్ 32. వెరీ గుడ్. జుడిషియల్ యాక్టివిజం, judicial overreach and judicial review. Judicial review is 100% accepted. Why? Because it is present in the Constitution of India. Judicial activism is also allowed. You are acting proactively, మంచిదే. కానీ ఓవర్ యాక్షన్ ఎప్పుడైతే ఓవర్ యాక్షన్ అవుతుందో ఎక్కడైనా సరే ఓవర్ యాక్షన్ ఈజ్ ఓవర్ యాక్షన్. సో జుడిషియల్ ఓవర్ రీచ్, ఎగ్జిక్యూటివ్ యాంబిట్లోకి వెళ్ళడం, లెజిస్లేచర్ యాంబిట్లోకి వెళ్ళడం. కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. దీపావళి జడ్జిమెంట్ ఏంటి? ఆ దీపావళి జడ్జిమెంట్, క్రాకర్స్ వాడకూడదు ఢిల్లీలో, 10 years దాటినటువంటి ట్రక్స్ ఢిల్లీ సిటీలోకి ఎంటర్ కాకూడదు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎంతో కష్టపడి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి స్పెషల్ మెజారిటీ నుంచి లోక్సభలో రాజ్యసభలో పాస్ చేసి ఒక ఫైన్ డే వచ్చేసి దాన్ని కొట్టేసిండ్రు. దిస్ ఈజ్ ఎంట్రింగ్ ఇన్ టు ద అంబిట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, ఎంట్రింగ్ ఇన్ టు ద అంబిట్ ఆఫ్, మరి ఎందుకు ఎంటర్ అయింది అది? మేజర్ రీజన్స్ ఫర్ ద జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ డిక్లైన్ ఆఫ్ లెజిస్లేచర్. అంటే ఏ కారణాల చేత ఓవర్ రీచ్ వచ్చిందని అంటే ఇన్ఎఫెక్టివ్ లెజిస్లేచర్ అండ్ ఇన్ఎఫెక్టివ్ ఎగ్జిక్యూటివ్. కానీ ఆన్సర్ ఎలా రాయాలి అని అంటే, proactive judiciary is welcome in the democracy. For that there are constitutional provisions like constitutional review. However, the judiciary in multiple times crossed the judicial review and entered into the ambit of judicial activism, which is appreciated by legal luminaries and across the world. But however, when it crossed the line and jumped into judicial overreach, it has been criticized by several forums or several fronts. So next paragraph, judicial overreach. Judicial overreach is the concept of judiciary whereby the judiciary is entering into the ambit of, or encroaching is the correct word, encroaching into the ambit of legislature and executive. So first judicial activism, judicial overreach, judicial activism, reach review గురించి మాట్లాడి, overreach గురించి మాట్లాడి, overreach is manifested in the form of judicial interference with proper functioning of legislature. ఎక్కడి నుంచి ఎమర్జ్ అయింది, ఇంప్లికేషన్స్ ఏంటి, దాని జడ్జిమెంట్స్తోని మీరు రాయాలి. 7th యూనిట్. కొన్ని జడ్జిమెంట్స్ చెప్పండి, నేను చెప్పినవి కాకుండా. విశాఖ గైడ్లైన్స్, సుప్రీంకోర్టు ఎవరండి గైడ్లైన్స్ ఇవ్వడానికి సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్లో? కానీ జుడిషియరీ వచ్చేసి గైడ్లైన్స్ ఇచ్చింది ఎలా బిహేవ్ చేయాలి ఉమెన్ పట్ల ఆఫీస్లో. దానికి ఎగ్జిక్యూటివ్ ఉంది కదా, ఎగ్జిక్యూటివ్ లేకపోతే లెజిస్లేచర్ ఉంది కదా. విశాఖ గైడ్లైన్స్. ఇంకా లిక్కర్ బ్యాన్, ప్రొహిబిషన్, అది 100% ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉన్నటువంటి పని. ఇంకా ఏం చేసి చెప్పిన, ఇంకా లిక్కర్ బ్యాన్ ఆన్ హైవే కరెక్ట్. ఇంకా నేషనల్ యాంథమ్ కరెక్ట్, నేషనల్ యాంథమ్. ఇంకా ఎన్ని జడ్జిమెంట్ రాస్తే అన్ని మార్క్స్. ఇంకా ఓవర్ రీచ్, పోలీస్ రిఫార్మ్స్, అవును.
ఏం జడ్జిమెంట్ పోలీస్ రిఫార్మ్స్? ప్రకాష్ ఏం జడ్జిమెంట్? పోలీస్ రిఫార్మ్స్. పోలీస్ రిఫార్మ్స్ ఏ జడ్జిమెంట్? పోలీస్ రిఫార్మ్ టక్కన అదే రావాలి, చెప్పండి. పోలీస్ రిఫార్మ్స్. సరే, ఇంకా ఫార్ములాస్. ఓకే, ఇవన్నీ మనం మెన్షన్ చేస్తాం. ఈజీ క్వశ్చన్ ఇది. వాట్ ఆర్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్? డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దర్ కోడిఫికేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఇంకా నేను స్ట్రక్చర్ చెప్పలేదు, జస్ట్ చెప్తున్నాను. పార్లమెంటరీ ప్రివిలేజెస్ కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ నుండి డికోడ్ చేశాము. పార్లమెంటరీ ప్రివిలేజెస్ కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ నుంచి డికోడ్ చేసుకున్నాము. కొన్ని పార్లమెంటరీ ప్రివిలేజెస్ పార్లమెంటరీ రూల్స్ ద్వారా మనము చేసుకున్నాము. కానీ ఇప్పటి వరకు ఒక చట్టం లేదు పార్లమెంటరీ ప్రివిలేజెస్ మీద. అది కరెంట్ అఫైర్. 2022లో పార్లమెంటరీ కమిటీ ఆన్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏమని రికమెండ్ చేసిందని అంటే, దెర్ ఈజ్ నో కోడిఫికేషన్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. కోడిఫికేషన్ లేకపోవడం వల్ల దాని ఎన్ఫోర్స్మెంట్ దెబ్బతింటుంది. కొందరు ఫాలో అవుతున్నారు, కొందరు ఫాలో అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏంటి? 2 రకాలు. ఒకటి కలెక్టివ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఇంకోటి ఇండివిజువల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండివిజువల్ పార్లమెంటరీ ప్రివిలేజ్ వచ్చింది అనుకోండి, సివిల్ కేసెస్లో ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదు, కానీ క్రిమినల్ కేసెస్లో అరెస్ట్ చేయాల్సిందే. కానీ సివిల్ కేసెస్లో మాత్రమే అరెస్ట్ అనేది జరగకూడదు. ఇవన్నీ ప్రివిలేజెస్. వాట్ ఆర్ పార్లమెంటరీ ప్రివిలేజెస్? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడింది? 105లో పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి మెన్షన్ చేయబడింది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, రాజ్యాంగంలో ఉన్నంత మాత్రాన అది అమలులోకి రాదు. రాజ్యాంగంలో ఉండి దానికి అనుకూలంగా ఒక చట్టం ఫామ్ అయితేనే ఇంప్లిమెంట్ అవుతుంది. రాజ్యాంగంలో ఉంది కానీ చట్టం ఫామ్ కాలేదు కాబట్టి ఆ పార్లమెంటరీ ప్రివిలేజ్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అన్నదే ఆ పార్లమెంటరీ కమిటీ యొక్క రికమెండేషన్. రైట్ అబౌట్ కలెక్టివ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఇండివిజువల్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. మీకు మోడల్ ఆన్సర్స్లో ఏమేమి, ఇవేమేమి. యూజ్ ఆఫ్ పార్లమెంటరీ, దానివల్ల ఉపయోగాలు ఏంటి? వై దే నీడ్ టు బి కోడిఫైడ్. ఇప్పుడు చెప్పండి, ఎందుకు దాన్ని కోడిఫై చేయాలి? అది కదా ప్రశ్న. ఇంపార్టెన్స్ ఆఫ్ దర్ కోడిఫికేషన్. ఇది వై దే నీడ్ టు బి కోడిఫైడ్. ఇవి ఎక్కువ పాయింట్స్ ఉండవు. నెంబర్ 1, వెరీ గుడ్, ఆర్బిట్రీనెస్. ఇష్టం వచ్చినట్టు ఆర్బిట్రీనెస్ ఫాలోయింగ్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ విల్ కమ్ డౌన్. ఎందుకంటే రూల్ ఆఫ్ లా ఉంది కదా, కోడిఫికేషన్ అంటే రూల్ ఆఫ్ లా. ఇంకా ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ కోడిఫైడ్ లా. ఇంకా చెప్పండి. ప్రివిలేజెస్. ఇంకా 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 చెప్పండి. కరెక్ట్. ఇంకా చెప్పండి. ఎవరు చెప్పారు? పార్లమెంటరీ ఇండిపెండెన్స్ విల్ బి ఎన్ష్యూర్డ్. పార్లమెంటేరియన్స్ ఇండిపెండెన్స్ ఆల్సో విల్ బి ఎన్ష్యూర్డ్. ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ విల్ బి ఎన్ష్యూర్డ్. వై? బికాస్ ఇట్స్ కోడిఫైడ్ నౌ. ఇంకా ప్రివిలేజెస్ మిస్యూజ్ చేయరు. 100%. ఇది కరెక్ట్ పాయింట్. దీనికోసం వెతికేది నేను. ప్రివిలేజెస్ అంటే ఏంటి? మిస్యూజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు అది కోడిఫైడ్ అయింది అనుకో, క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎప్పుడు నువ్వు వాడాలి ఆ ప్రివిలేజ్ని, ఎప్పుడు నువ్వు ఆ ప్రివిలేజ్ని వాడకూడదు. సో మిస్యూజ్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ విల్ కమ్ డౌన్. ఇంకా ఆ మిస్యూజ్ ఆఫ్ ప్రివిలేజ్ కరెక్ట్. ఇంకా పోలీస్ రిఫార్మ్స్ అంటే ప్రకాష్ సింగ్ కేసు గుర్తుంచుకోవాలి. ఇంకా అది 2022లో పార్లమెంటరీ కమిటీ రికమెండ్ చేసిందన్నమాట. ఏమని? ఖచ్చితంగా కోడిఫికేషన్ చెయ్యండి. సర్టెనిటీ లేదు, ఆర్బిటరీనెస్ ఉంది, మిస్యూజ్ అవుతుంది. ఇవన్నీ మిస్యూజ్ అవ్వకుండా ఆర్బిటరీ యూజ్ ఉండకూడదు అంటే అది ఒక చట్టరూపం దాల్చాలి అన్నది కరెంట్ అఫైర్. వాట్ ఈజ్ సో ఫండమెంటల్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్? ఫండమెంటల్ రైట్స్ ఆర్ క్లెయిమ్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్. అది వెరీ 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 ఫండమెంటల్ కాబట్టి ఫండమెంటల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ద వెరీ ఎగ్జిస్టెన్స్, ద వెరీ సర్వైవల్, మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్, మనిషి యొక్క సర్వైవల్ ఒక స్టేట్లో ఫండమెంటల్ రైట్స్ మీద డిపెండ్ అయి ఉంది. మళ్ళీ ఎగ్జిస్టెన్స్ అంటే యానిమల్ ఎగ్జిస్టెన్స్ కాదు, డిగ్నిఫైడ్ ఎగ్జిస్టెన్స్ అంటే మళ్ళీ యానిమల్ ఎగ్జిస్టెన్స్ కాదు, అంటే జస్ట్ బాడీలీ ఎగ్జిస్టెన్స్ కాదు, అది లైఫ్ విత్ డిగ్నిటీ. లైఫ్ విత్ డిగ్నిటీ, అది అలాంటి లైఫ్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ ఉండాలి. అంటే అలాంటి వర్డ్స్ వాడి మనం ఇంట్రడక్షన్ చేయాలి ఫండమెంటల్ రైట్స్ మీద. అప్పుడు కిందికి వెళ్తాం.
Fundamental rights are claims that are essential for the existence and development of individuals and are recognized by the state and enshrined in the constitution. The fundamental rights will guarantee dignity to every individual, absence of arbitrariness, and guarantees individual freedom. It's not only about animal existence, it's also an existence of completeness of a man, which can be possible in a state only with fundamental rights. ఇప్పుడు కిందికి వెళ్తాం. ఏంటవి ఆ ఫీచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఓవరాల్ యూ మస్ట్ సమ్మరైజ్. ఈజీ క్వశ్చన్ ఇది ఈజీ క్వశ్చన్. 10th ప్రశ్న. సెంటర్ ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి. సెంటర్ స్టేట్ వచ్చింది, 73rd కవర్ చేసాము, ఫండమెంటల్ రైట్స్ కవర్ చేసాము, బేసిక్ స్ట్రక్చర్ కవర్ చేసాము, జ్యుడిషరీ కవర్ చేసాము 2 సార్లు. ఒకటేమో ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్, ఇంకోటేమో జ్యుడిషియల్ ఓవర్ రీచ్. మళ్ళీ 5 యూనిట్లో 2 కావాలని 2 సెలెక్ట్ చేసాము. సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఫెడరలిజం ఈజ్ నో లాంగర్ ద ఫాల్ట్ లైన్. దీని అర్థం చెప్పండి నాకు ఫస్ట్. Federalism is no longer the fault line of center-state relations, but the objective of spirit of Team India. It's a Team India. మురళీధర్ గారు, దీనికి సారాంశం, ఈ క్వశ్చన్ ఏమర్థమైందో చెప్పండి నాకు. రేజ్ చేయండి, హ్యాండ్ రేజ్ చేయండి ఎవరైనా. ఈ ప్రశ్న మీకు ఎలా అర్థమైందో చెప్పండి నాకు. వెరీ గుడ్. కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి రాయాలి. అంటే ఫెడరలిజం ఎప్పటికీ అది కొట్లాటకుల కోసం కాదు. సెంటర్ స్టేట్ అనేది ఎప్పుడు కొట్లాట అనే భావనతో ఉన్నాం మనము. సో ఎప్పుడు ఆ భావనతో ఉండొద్దు. అది కోఆపరేషన్, కోఆర్డినేషన్, సింబయాటిక్ రిలేషన్షిప్ కూడా. ఆ కోఆపరేషన్, కోఆర్డినేషన్, ఆ సింబయాటిక్ రిలేషన్షిప్ ఎప్పుడవుతుందంటే అది ఫెడరలిజం కాకుండా కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి. అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి అనేది మనం మెన్షన్ చేసుకుంటాం. టీమ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ద లీడర్ ఈస్ ద ఢిల్లీ and the members of the team is Hyderabad, Bangalore, Trivandrum, etc. Yes, చెప్పండి. Sir, fault line గురించి explain చేద్దాం. It is like a breaking point. It is not a breaking point, but it is a spirit of federalism అని చెప్తామనేసి. కరెక్ట్ అండి, కరెక్ట్. సంతోష్. ఫెడరలిజం ఈజ్ నో లాంగర్. ఎలా రాయాలి అని అంటే, ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ద కాన్స్టిట్యూషన్. సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఎన్ని రకాల సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉన్నాయి? 3 రకాల సెంటర్ స్టేట్స్ రిలేషన్స్ ఉన్నాయి. ఒకటేమో లెజిస్లేటివ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఎగ్జిక్యూటివ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఫైనాన్షియల్. సో ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ క్యాన్ బి అండర్స్టూడ్ ఇన్ 3 ఆస్పెక్ట్స్. ఒకటి ఎగ్జిక్యూటివ్, ఇంకోటి లెజిస్లేచర్, ఇంకోటి ఫైనాన్స్. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ కూడా మెన్షన్ చేయాలి. ఫెడరలిజం గుర్తు, అన్ని ఆర్టికల్ కాదు, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్. ఇవన్నీ సెంటర్ స్టేట్ రిలేషన్స్ యొక్క ఆర్టికల్స్. కానీ ఇప్పటికి నేను ఇంకో మాట చెప్తున్నా, ఆర్టికల్ని గుర్తుంచుకునే మాయలో పడకండి. నేను కూడా మర్చిపోతే పెద్ద తప్పేం కాదు. ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఫెడరలిజం ఈజ్ అబౌట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, రైట్ అబౌట్ ఫెడరల్ ప్రొవిజన్స్. ఏమేమి ఫెడరల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఏమేమి ఫెడరల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటది? డివిజన్ ఆఫ్ పవర్స్. ఇంకా ఆర్టికల్ 1 యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇంకా చెప్పండి ఫెడరల్ ప్రొవిజన్స్. 280 ఫైనాన్స్ కమిషన్. ఇంకా నీతి ఆయోగ్. షిఫ్ట్ అది ఎలా రాయాలంటే, దెర్ ఇస్ అ షిఫ్ట్ ఫ్రమ్ ప్లానింగ్ కమిషన్ టు నీతి ఆయోగ్. దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. How is a classic example where there is a shift from unitary bias to federal bias. GST council. ఇంకా GST, వన్ నేషన్ వన్ కార్డ్. వెరీ గుడ్, వన్ నేషన్ వన్ కార్డ్. ఇంకా ఇలాంటి కొత్త కరెంట్ అఫైర్స్ మెన్షన్ చేయాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 50% ఆఫ్ స్టేట్స్ షుడ్ రాటిఫై ఇట్. ఎందుకు? ఫెడరల్ ఫీచర్స్. ఇంకా ఇంటర్ స్టేట్ కౌన్సిల్. Federalism is no longer the fault line because write about the negative relations and how these fault lines are addressed by the ఎక్కడెక్కడ నెగిటివ్ అది కూడా చెప్పాలి కదా. ఫాల్ట్ లైన్స్ అని ఎందుకు అనుకుంటున్నాం మనం? కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏంటా ప్రొవిజన్? మళ్ళీ ఆర్టికల్ 1 యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది నెగిటివే, మళ్ళీ యూనియన్ ఆఫ్ స్టేట్స్, అందుకు ఫాల్ట్ లైన్ అంటున్నా. ఇంకేమంటున్నా? ఎమర్జెన్సీ ప్రొవిజన్, ఫాల్ట్ లైన్. ఇంకా ఆల్ ఇండియా సర్వీసెస్. ఇంకా రెసిడ్యూరీ పవర్స్ వెస్టెడ్ విత్ పార్లమెంట్. ఇంకా గవర్నర్. ఇంకా బిల్ ఫ్రమ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విల్ బి షిఫ్టెడ్ టు పార్లమెంట్ త్రూ గవర్నర్. ఇంకా
వాటర్ షేరింగ్ ప్రాబ్లమ్స్, ఇంకా ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ ఫ్లెక్సిబుల్ కూడా ఉంది కదా, ఫ్లెక్సిబుల్. ఇంకా ఈ కారణాల చేత నేను ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి, బాధపడుతున్నాను. కానీ టీమ్ ఇండియా ఈ ఆన్సర్స్. అదొక సైడ్ హెడ్డింగ్, ఇదొక సైడ్ హెడ్డింగ్. Federalism is no longer the fault line because write about the negative relations between the center and state and how these fault lines are addressed by the center-state relations. Adoka side heading point wise. Finally, overall you have to summarize. We had having a team spirit. Why? Because we are following cooperative federalism. And there is a shift from bargaining federalism to cooperative federalism. It's a team where the captain and the members are the same. They are given the same value. Hence, that spirit should move on to make India as a sustainable, inclusive country in the world. Ala manam rasi వదిలేయాలి. 10 questions. What is federalism? You got fundamental rights, parliamentary privileges, judicial overreach, Ram, చెప్పండి రామ్. They have an efficient governance. Governments must work on national unity along with regional autonomy. Very good, Ananya. Raise చేసి మాట్లాడరు రామ్. నిద్ర వేరా? చెప్పండి. Analyze. There are some things where executive and legislature won't even act even if they know that is wrong. Like there may be their political inclinations, religious inclinations, like the various judicial interpretations, like the Shabarimala case, optical Talaq case, they choose not to act because it is against whatever it may. Let's not talk about specific case. That's one good case. And the third case is sometimes they may not have the consciousness, right? I mean, they may not have that link between executive and legislature. I mean, Kala's special majority was. So how can we either say it is completely wrong, judicial overreach, or completely good? అదే, there is something called as activism. See, there is something called as activism. Activism వరకు మనం అలో చేస్తున్నాం. యాక్టివిజం కూడా ఎగ్జిక్యూటివ్ అంబిట్లోకి వెళ్ళడమే, యాక్టివిజం కూడా లెజిస్లేచర్ అంబిట్లోకి వెళ్ళడమే. ఓవర్ రీచ్ అనేది తన లిమిట్ని దాటేసి, తన అంబిట్ని దాటేసి ఎక్కడైతే రికగ్నైజ్ చేయబడుతుందో, జ్యుడిషియరీ వెళ్ళకూడదు కానీ వెళ్తుంది అని రికగ్నైజ్ చేసి మరీ అది వెళ్తుంది అన్నప్పుడు అది ఓవర్ రీచ్. యాక్టివిజం ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ కాన్స్టిట్యూషన్, అవునా? ఓన్లీ జ్యుడిషియల్ రివ్యూ, యాక్టివిజం ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. కానీ యాక్టివిజం ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నామని అంటే ఎక్కడెక్కడైతే ఎగ్జిక్యూటివ్ పనిచేయట్లేదో, ఎక్కడెక్కడైతే లెజిస్లేచర్ పనిచేయట్లేదో ఆల్రెడీ యాక్టివిజం ఉంది, ఇట్స్ డూయింగ్ గుడ్. దెన్ వై యు ఆర్ డూయింగ్ మోర్ అన్నది ప్రశ్న. I just have one more point. If you take LGBT rights, that the executive and legislature may not have recognized, just ideal case, if Supreme Court recognized it, it is not done by right. Correct. I mean, నాకు ఆ డౌట్ ఐఎమ్ నాట్ షూర్ హౌ టు అండర్స్టాండ్ సార్. ఇప్పుడు ఇక్కడ అనలైజ్ ఉంది కదా, ఒకటి గుర్తుంచుకోండి, మనం ఇక్కడ ఓవర్ రీచ్ని క్రిటిసైజ్ చేస్తలేం. అంటే ఆల్రెడీ యాక్టివిజం ఉంది, ఆల్రెడీ రివ్యూ ఉంది, ఆల్రెడీ ఇప్పుడు ఓవర్ రీచ్ అనేది వచ్చింది. ఓవర్ రీచ్ వద్దని అనం మనం, ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ రీచ్ అయిపోయింది జ్యుడిషియరీ. కాకపోతే అది అంబిట్ దాట్ వస్తుంది. However it come if it follow according to the constitutional principles, it's well and good. But however, sometimes when it is executive and judiciary, executive and legislature are not performing properly, then obviously the judiciary is taking its turn. Thank you, sir. Next doubt ఏంటంటే మీరు బేసిక్ డాక్ట్రిన్ ఫిలాసఫీ చెప్పేటప్పుడు you told us to introduce it. That up to that part I understood well. But actually ఈ next part is basic elements and clear judgments mentioning is good. But do you think ఇక్కడ Shankari, Prasad ఇవి మెన్షన్ చేయాలంటారా? Because nowhere it is asked, right? What do you understand by basic structure doctrine? అంటే ఎవల్యూషన్ మనం మెన్షన్ చేయాల్సిందే ఒక పారాగ్రాఫ్, అంటే ఎలా ఎవాల్వ్ అయింది అది. ఇంకా ఎనీ డౌట్స్? ఎనీ మోర్ డౌట్స్? సో ఈరోజు సొసైటీ 3 క్వశ్చన్స్. సబ్స్టాంటివ్ డెమోక్రసీ అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయడం,
సబ్స్టాంటివ్ డెమోక్రసీ అని అంటే. ప్రొసీజరల్ డెమోక్రసీ అంటే ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం ఎలాంటి సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, అది ప్రొసీజరల్ డెమోక్రసీ. అంటే ఫండమెంటల్ రైట్స్ని ఫాలో అవ్వడం, ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం, ఇన్స్టిట్యూషన్స్ రావడం, ఇది ప్రొసీజరల్ డెమోక్రసీ. సో ఎలక్షన్స్ జరగడం ఎండ్ పాయింట్, మీన్స్ ఏమో ప్రొసీజరల్ డెమోక్రసీ. ఆ మీన్స్ ఉంటేనే కదా ఎండ్ రీచ్ అయ్యేది. ఆ పొలిటికల్ జస్టిస్, ఆ పొలిటికల్ లిబర్టీస్ రావడం అనేది ఎలక్షన్ జరిగిన తర్వాత. ఎలక్షన్ జరగాలంటే ఫస్ట్ నాకు సమానత్వం ఉండాలి కదా. ఎలక్షన్ జరగాలంటే ఫస్ట్ సమానత్వం ఉండాలి, నేను వచ్చి ఓట్లో పాల్గొనాలి, నాకు ఆ సమానత్వం దొరకాలి అంటే ఫండమెంటల్ రైట్స్ లాంటివి ఉండాలి. అందులో ఏది 19th. అర్థమైందా? విశ్వశ్రీ Thank you. So today we gave society 3 questions. Thank you.